మనం 4 మనం టిక్ చేయకూడదు. సో 4 అనేది ఏ ఆప్షన్ ఉందో అది పెట్టాలి. చాలా మంచి లాజిక్ అండి. సమ్ చేయకుండానే ఆన్సర్ పెట్టొచ్చు. మన జూమ్ క్లాస్ కి ఆ షార్ట్ కట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. చూడండి, డిటర్మైన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20507. 20507 వాడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు కదా, మరి 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఇది రాంగ్. ఇక్కడ కూడా 10² ఉంది కదా, అంటే 10 ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఇది రాంగ్. 121 ప్రైమ్ నెంబర్ కదా, 121 ప్రైమ్ నెంబర్ కాదు కదా అది, సో కాంపోజిట్ నెంబర్ కదా, అంటే ఇది కూడా రాంగ్. అంటే లాజికల్ ప్రకారం మనం షార్ట్ కట్ ప్రకారం అంటే ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి కనుక ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కావాలని మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో 11² 121 ఇంటూ 17, 2 5 10. సో 10 తో మళ్ళీ 0 వస్తుంది. 17 1 17, 1 17 2 34, 35, 3 17 1 17, 20. అదే వస్తుంది ఆన్సర్. ఇంకా చేయవలసింది అంటే మన లాజిక్ ప్రకారము ఏవైతే ఎలిమినేట్ చేసామో మిగిలింది అదే ఆన్సర్ అవుతుంది. ఇంకా చేయవలసింది ఒకసారి మనం లాజిక్ ప్రకారం అన్ని కూడా కరెక్ట్ గా రాంగ్ మనం సెలెక్ట్ చేసింది, ఇంకా మీతో అది రైటో రాంగో చెక్ చేయకూడదు. అలా చేసామంటే మన టైం ని మనమే కిల్లింగ్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఇక్కడ మన లాజిక్ ఏంటి, 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కనుక అది రాంగ్ అయిపోయింది. ఇక్కడ 10² కూడా ప్రైమ్ నెంబర్ కాదు, అది కూడా రాంగ్ అయిపోయింది. 121 రాంగ్, అది ప్రైమ్ నెంబర్ కాదు, అది కూడా రాంగ్ అయిపోయింది. ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అయినప్పుడు ఇంకా ఫస్ట్ ఆప్షన్ రైట్ అవ్వాలి 100%. ఇంకా సమ్ చేయకూడదు. అలాంటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇలాంటివి చాలా ఉంటాయి, అవన్నీ చెప్తాను టెక్నిక్స్. మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా అంతే. డిటర్మైన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ వన్ అన్నాడు. సో చూడండి 49 ఉంది స్టార్టింగ్ లోనే, అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ రా. ఇప్పుడు ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ లో ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, యూనిట్స్ ప్లేస్ మల్టిప్లై చేస్తాను. 7 3 21 1 రాస్తాను. 7 9 63 3 రాస్తాను. సో 1 3 3, యూనిట్స్ ప్లేస్ లో 3 వచ్చింది. మనకేం కావాలి, 1 రావాలి కనుక ఇది రాంగ్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. సో 7² అంటే 49. సో 13 లో 3. సో నెక్స్ట్ 17 లో 7, 19 లో 9. సో 9 3 27, 7 9 63. సో మనకేంటి ఒక యూనిట్స్ ప్లేసే కావాలి. సో 7 3 21. సో 1 వస్తుంది కదా, అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇప్పుడు టైం ఉంది కనుక ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆర్ రాంగో చెక్ చేద్దాం. మనకి టైం ఉంది కనుక. సో టైం లేకపోతే మనం ఇంకా చెక్ చేయవలసిన లేదు, టైం ఉంది కనుక చేద్దాం. సో 7 3² అంటే 9, 7 9. సో 7 7 49, 9 9 81. సో 9 1 9. సో యూనిట్స్ ప్లేస్ లో 9 వచ్చింది, అంటే ఇది కూడా రాంగ్. మనకి యూనిట్స్ ప్లేస్ లో 1 రావాలి. ఇలాగా మంచి మంచి లాజిక్, ఇంకా చాలా చాలా మంచి లాజిక్స్ ఉంటాయి. సో కనుక చూడండి, ఎండింగ్ వరకు చూడండి. రికార్డెడ్ వీడియో పంపిస్తున్నాం కదా, మీరు మధ్యలో వెళ్ళిపోదు. సో దిస్ ప్రోడక్ట్ ఈస్ 3/4K, దెన్ K ఈజ్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి అప్పుడు మళ్ళీ 3 3 అలా చేస్తారు. అలా చేయకూడదు. సో దీన్ని 81 ని 3/4 రాయొచ్చు. ఎలా సార్ అంటే 9² 9 మళ్ళీ 3², 3² హోల్ స్క్వేర్ అంటే 3/4. దీన్ని 3/5. ఇఫ్ దిస్ ఈస్ రిటర్న్ యాజ్ దిస్ ఈస్, దెన్ పీ వాల్యూ. చూడండి, ఇది పీ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ సింపుల్ లాజిక్. ఇక్కడ మనకి ఏం కావాలి, 8 కావాలి. 2 zeros తర్వాత 8 రావాలి. ఇక్కడ మనకి 2 zeros అంటే 100 కనుక నేను ఏం చేస్తానంటే 2³ ఉంది కదా, సో 2³ నేను ఒకసారి మళ్ళీ రాసుకుందాం. 2³ నేను ఏం రాస్తానంటే 2 ఇంటూ 2² రాస్తాను. 2 ఇంటూ 2², పక్కన 5² రాస్తాను. మిగిలింది 3² అంటే 9 ఇంటూ 13, పీ తర్వాత రాస్తాం. ఇప్పుడు 2² ఇంటూ 5² అంటే 100. 2² ఇంటూ 5² అంటే అంత 100, ఎందుకంటే 425 100. 10 2 5 10, 10² అంటే 100. ఇంక మిగిలిందండి మనకి 2 ఇంటూ 9 ఇంటూ 13 ఇంటూ పీ. మనకి యూనిట్స్ ప్లేస్ లో ఏం కావాలి, 8. ఇదంతా చేయాల్సింది 8 కావాలి. సో కనుక 2 9 18. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 3, ఇక్కడ 8 వస్తుంది కదా, అంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే 1 రావాలి. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే 1 రావాలంటే 3 5 15, 1 రావట్లేదు. 3 7 21, 1 వస్తుంది. 3 8 24, 1 రావట్లేదు. 9 3 27, 1 రావట్లేదు. అంటే నేను 7 తీసుకుంటే వస్తుంది. 3 7 21, అంటే 8 ఇంటూ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 8. సో అంటే ఆప్షన్ 2. సో అంతేగాని మనం
ఫ్యాక్టర్స్ 2 టేబుల్ 3 టేబుల్ 5 టేబుల్ అలా చేసుకుంటూ పోతే టైం అనేది కిల్లింగ్ అవుతుంది. సో కనుక ఇలాంటి లాజిక్స్ ను వాడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కోప్రైమ్స్. వీటిలో కోప్రైమ్స్ ఏదో అవుతుంది. ఇక్కడ ఈ రెండు 3 టేబుల్ తో పోతుంది కనుక ఇది అవ్వదు. కోప్రైమ్స్ అంటే ఓన్లీ 1 తోనే డివిజన్ అవ్వాలి, ఇంకేతోనే డివిజన్ అవ్వదు. ఇది 2 టేబుల్ ఉంది, ఇది 2 టేబుల్ కనుక ఇది అవ్వదు. 10 11 ఈ రెండు కూడా అవుతాయి, ఎందుకంటే 1 టేబుల్లో ఉన్నాయి, ఇంకే టేబుల్ లేదు. సో 10 25 5 టేబుల్లో ఉంది. సో ఇది అవ్వదు, అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రెండు నెంబర్కి ఎస్ఎఫ్ ఎంత? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అదే, లీస్ట్ కామన్ మల్టిపుల్ కూడా అదే. అంటే ఎప్పుడు ఆ రెండు నెంబర్స్ ఈక్వల్ అయితేనే మనకి ఆ ఎల్సిఎం ఎస్ఎఫ్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. వాట్ ఈస్ ద ఎస్ఎఫ్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్? మిమ్మల్ని మీ యొక్క టైంని కిల్లింగ్ చేయడానికి, మీ యొక్క టైంని వేస్ట్ చేయడానికి వాడు ఇలాంటి ప్రైజెస్ ఇస్తాడు అనమాట. యూజింగ్ ప్రైమ్ మెథడ్, యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. ఇప్పుడు మీకు ఆన్సర్ కావాలా లేదా మెథడ్ కావాలా? ఇదేమైనా మనం లాంగ్ ఆన్సర్స్ రాస్తున్నామా? ఆడేం చెక్ చేస్తారా? ఓన్లీ ఓఎంఆర్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్ లో ఏదో క్లిక్ చేస్తాం. అంతేగాని మీరు ఏ మెథడ్ చేశాడో అది చూస్తాడా? ఇలాగ ఎందుకు ఇస్తాడంటే చాలా మంది స్టూడెంట్స్ క్వశ్చన్ చదివి అదే విధంగా చేస్తారు. ఇక్కడ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అని, యూజింగ్ ప్రైమ్ ఫ్రాక్షన్ మెథడ్ అని, యూజింగ్ లెమ్నిస్ మెథడ్ అని, రెండు యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, ఇలాంటివి ఇస్తే దట్ ఈస్ ఒమిట్. దాన్ని మీరు ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు సమ్ చదవండి. వాట్ ఈస్ ద ఎస్సిఎఫ్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్ అన్న. సో ఇది మనం చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ నెంబర్ 72 టేబుల్లో 342 ఉందో లేదో చెక్ చేయండి. సో 342 వస్తుందా? సో 6 తో చేయండి. 6 2 12 1 6 7 42 43. మరి 72 టేబుల్లో 504 వస్తుందా? 504 అంటే మనకి ఇప్పుడు ఏం చేయాలి? 72ని 4 రావాలంటే 2 2 అంటే 12 2 2 12 సో 12 2 6 తో ఎంత వచ్చిందంటే 12తో ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో కనుక 72 అనేది అవ్వదు. లేదంటే మీరు ఈ మెథడ్ చేసుకోవచ్చు ఈజీగా. సో 4 లో 2 తీసి 2, 10 లో 3 తీస్తే 7, 72. ఇప్పుడే చేసాం కదా మనకి 6 అంటే హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాను. సో అదే ఆన్సర్ వస్తుంది. సో అంటే 72 టేబుల్లో మనకి ఈ రెండు ఉన్నాయన్నమాట. ఈ రెండు ఉన్నాయి కనుక మనకి ఏంటి? ఎస్ఎఫ్ అనేది 72. The smallest number by which root 125 should multiply so that to get the rational number. సో మనకి ఇది ఇర్రాషనల్ నెంబర్. దీన్ని ఈ కింద ఇచ్చిన ఏ ఆప్షన్ తో మల్టిప్లై చేస్తే మనకి రేషనల్ వస్తుంది అన్న. సింపుల్ అండి. దీన్ని ఏం చేస్తానంటే నేను 25 into 5 రాస్తాను. సో దీన్ని రాయొచ్చు రూట్ 25 into. సో నేను n = 2 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2 + 4 / 2 + 5. నాకు ఎంత రావాలి? 3/4 రావాలి, కానీ రావట్లేదు. సో 6/7 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ రా. సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం. సో 2 + 4 + 6 + 8 + 10 by 2 + 5 + 8 + 11 + 14. ఇవన్నీ పైన యాడ్ చేస్తే 30 వస్తుంది, కింద యాడ్ చేస్తే 40 వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 3/4. అంటే నేను 5 టైమ్స్ తీసుకుంటే n వాల్యూ నాకు ఆన్సర్ వస్తుంది కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ దీస్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ 19 తీసుకుంటే మనకి ఏపీలో ఉండదు, 18 తీసుకుంటే ఏపీలో ఉండవు, 27 తీసుకుంటే ఉంటుంది. చూడండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 9, ఈ రెండింటికి డిఫరెన్స్ 9. సో కనుక ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ దెన్ A + C. సో ఏపీలో ఉంటే మనకేంటి? A2 - A1 = A3 - A2. అంటే ఏంటి? B - A = C - B. మనకి A + C కావాలి కనుక దీన్ని ఇటు సైడ్, దీన్ని ఇటు సైడ్. అప్పుడు ఏమవుద్ది? B + B = A + C. అంటే 2B = A + C. సో కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ద మిస్సింగ్ టర్మ్. నేను రివర్స్ లో వస్తాను. 48లో ఎంత తీస్తే మనకి 33 వస్తుంది? 15 తీస్తే వస్తుంది. కనుక ఇప్పుడు 33లో ఎంత తీయాలి? 15 తీయాలి. సో 15 తీస్తే మనకి 18 వస్తుంది. సో 18లో 15 తీస్తే 3 వచ్చింది లేదా? వచ్చింది. కనుక ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్ 9 దెన్ n వాల్యూ అంటున్నాడు. సో ఇక్కడ
సమ్ ఆఫ్ ది n టైమ్స్ n స్క్వేర్ ఫార్ములా. సో కనుక లాస్ట్ లో వేద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ ది n టైమ్స్ కనుక n/2 8 టైమ్స్ అన్నాడు కనుక 8/2 అంటే 4 into 2a అంటే 2 2s are 4 n-1 అంటే 7 ఎందుకంటే 8 కనుక n 7 d ఎంత 3 సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 7 3 21 21 plus 4 25 సో దట్ ఈస్ ఈక్వల్ టు కిందన 100 వస్తుంది. సో మనకి n స్క్వేర్ కనుక పైన ఎంత తీసుకుంటే మన 9 వస్తుంది. 900 అయితేనే మనకి వస్తుంది. 900 అంటే మనకి ఫార్ములా ఏంటి, ఇది n స్క్వేర్ ఫార్ములా. సో కనుక n స్క్వేర్ అంటే ఎంత తీసుకోవాలి, 30 స్క్వేర్ తీసుకోవాలి. 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900. సో కనుక n వాల్యూ 30 మాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద సిరీస్ విచ్ టైమ్ ఇస్ ద ఫస్ట్ నెగిటివ్ అన్నాడు. సో నేను ఒకసారి రాసుకుంటాను. అది 112 109 106 అండ్ సో ఆన్. నేను ఒకటి తగ్గిస్తున్నాను. ఒకటి తగ్గిస్తే 111 108 105 అండ్ సో ఆన్ 3 ఉంటుంది. 3 తర్వాత 0 ఉంటుంది. 0 తర్వాత నెగిటివ్ టైం. అంటే 3 నుండి ఇవి ఎన్ని టైమ్స్, 3 3s are 9 3 7s are 21 అంటే 37 టైమ్స్. ఇది 38వ టర్మ్, ఇది 39 టైం అంటే నెగిటివ్ టైం వస్తుంది, 39th టర్మ్. సో కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా ఏలు డీలు ఏమీ అవసరం లేదు. The nth term of AP is this one. Then the sum of the first 4 terms అన్నాడు. ఫస్ట్ 4 terms అన్నాడు. 1 అయ్యండి, 1 వేస్తే 6 + 2 8 అవుతుంది. 2 అయ్యండి, 6 2s are 12 12 + 2 14 అవుతుంది. 3 అయ్యండి, 6 3s are 18 + 2 55. సో 10 తీసుకుంటే వస్తుంది ఆన్సర్. విచ్ టర్మ్ ఆఫ్ దిస్ AP is నెగిటివ్? చూడండి 21 18 15 అండ్ సో ఆన్ 3 ఉంటుంది. 3 తర్వాత 0 ఉంటుంది. నెక్స్ట్ -3 -6 అండ్ సో ఆన్ -30. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా మనకి 7 టర్మ్స్. నెక్స్ట్ ఇదొక టర్మ్, ఇవన్నీ 10 టర్మ్స్ 10 టర్మ్స్. సో 10 + 7 17 + 1 18. సో 18th టర్మ్ అనేది మనకి 30 అవుతుంది. అయిపోయింది. సో ఇంత ఆల్రెడీ చేస్తాం. B - A = C - B. సో మనకి ఏమడిగాడు, B - A అడిగాడు కదా, అంటే C - B. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Is the right answer. If nth time of progression and this progression are same, then n value. ఇక్కడ nth టైమ్స్ అనేవి సేమ్ మాట. nth టైమ్స్ అనేవి సేమ్ అంటే ఇందులోనే nth టైమ్, ఇందులోనే nth టైమ్ సేమ్. ఇది మనకి 10th క్లాస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. 8 మార్క్స్ వస్తుంది మనకి 10th క్లాస్ లో. అయితే ఇక్కడ మనకి చాలా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి 63 తీసుకున్నాను, ఇందులో 3 తీసుకుంటాను. 63కి 2 అనేది యాడ్ చేస్తూ వస్తుంది. కనుక నేను ఈ 13 తీసుకున్నాను అనుకోండి, ఇది 13th టర్మ్ అవుతే ఇంకా మనకి 12 టైమ్స్ ఉంటాయి. సో కనుక ఇది డిఫరెన్స్ 2 కనుక 12 2s are 24. 24 యాడ్ చేయండి, అప్పుడు ఏమవుద్ది 87 అవుతుంది. ఇప్పుడు ఇది 3 యాడ్ చేస్తాం, ఇక్కడ 7 యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటి, ఇది 13th టర్మ్ కనుక ఇంకా 12 టైమ్స్ ఉంటాయి. సో కనుక 12 టైమ్స్ అంటే 7 12s are 84. సో 87. చూడండి అంటే నేను 13th టర్మ్ తీసుకుంటే నాకు ఇక్కడ 87 ఇక్కడ 87 అంటే nth టైమ్స్ ఈక్వల్ అయ్యాయి. అంటే 13th టైమ్ అనేది మనకి ఈక్వల్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ 13 రాలేదనుకోండి 12 చెక్ చేయండి, 12 రాలేదనుకోండి 11 చెక్ చేయండి, 11 రాలేదనుకోండి 10 చెక్ చేయండి. అలా చేయాలన్నమాట. సో ఇక మీరు 12 11 10 తీసుకుంటే మీకు ఏం రాదు. ఇలాగా 87 = 87 ఏ నెంబర్ ఈక్వల్ అవుతుంది. ఓన్లీ 13th టైమే ఈక్వల్. మన ఈ సమ్ 10th క్లాస్ చాలా చాలా ఎక్కువ సార్లు చేస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3. 99 ని 3 తో డివిజిబుల్ చేయాలి. 3 33s are 99 0. వెంటనే ఫోర్త్ ఆప్షన్ పెడతారు. కానీ వాడు 2 డిజిట్ నెంబర్ అన్నాడు కనుక ఇది రాంగ్ ఆన్సర్. 2 డిజిట్ నెంబర్ అంటే ఇది 1 to 99 అంటే 3 తీసిలా 6 తీసిలా 9 తీసిలా ఈ 3 నెంబర్స్ తీసిలా అంటే 33లో 3 తీస్తే 30 ఆన్సర్. కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.